ప్రియులారా, మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. 3:14 ఒక్క వచనం ఈరోజు. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయి: ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల నాయన, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, స్తోత్రాలు. మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి నడిపించినందుకై స్తోత్రములు. భయంకరమైన వేసవి, ఎండ వేడిమి అయినా మీ కృప మాపై ఉంచి మమ్మల్ని చల్లబరుస్తున్నారు. దేవా, నీకు స్తోత్రములు. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలు, మా యొక్క బలహీనతలు మీరు భరించి మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు మా తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని క్షమించువాడవు, కరుణించువాడవు, కాపాడువాడవు, సరిదిద్దువాడవు, దీవించువాడవు, వర్ధిల్ల చేయువాడవు తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలైనందుకై స్తోత్రములు. ఈ జూమ్ మీటింగ్ను దీవించు నాయన. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. వారు మందిరం కట్టుకుంటున్నారు, సహాయం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని అందరినీ కూడా కరుణించి కాపాడండి. ఈ మీటింగ్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయండి నాయన. చదువుకున్న భాగం వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు, బలహీనుడను. మీ శిలసారణ మరుగుపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, 7 సంగమముల మధ్య సంచరించువాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, 7 సువర్ణ దీపముల సంగతి, 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, 7 సంఘాలు అని చెప్తూ 1వ అధ్యాయం చివరి వచనంలో మాట పలుకుతూ 7 సంఘాలను గురించి వివరిస్తున్నాడు. మొదటి సంఘం ఎఫెసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేశాం. 2వది స్మర్ణను గురించి ధ్యానం చేశాం. 3వది పెర్గము గురించి ధ్యానం చేశాం. 4 తూతైరాను గురించి చేశాం. 5 సార్దీసు సంఘాన్ని గురించి చేశాం. 6 ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చేశాం. ఈరోజు చిట్ట చివరి సంఘము 3వ అధ్యాయము 14వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘం. ప్రియులారా, ఈ సంఘం యొక్క చరిత్ర మనం ఆలోచన చేద్దాం. ఇది కూడా చిన్న ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం, అనగా నేడు టర్కీ దేశం అని పిలువబడుతున్నటువంటి టర్కీలో ఉన్నటువంటి సంఘం. లవోదికియా అను పేరు గల పట్టణాలు ఈ ప్రాంతంలో 6 ఉన్నాయి. 6 పట్టణాలు ఉన్నాయి. అయితే ఈ లవోదికియా, ఇప్పుడు మనం చదువుకునే ఈ లవోదికియా లైకస్ అనే నది మీద కట్టబడినటువంటి పట్టణం. లైకస్ అనే నది మీద కట్టబడినటువంటి పట్టణం. ఈ ఫిలదెల్ఫియా, ఈ లవోదికియా ఫిలదెల్ఫియా సంఘానికి, ఫిలదెల్ఫియా పట్టణానికి ఆగ్నేయంగా 70 మైళ్ళ దూరంలో ఉంది. ఎఫెసు పట్టణానికి తూర్పుగా 100 మైళ్ళ దూరంలో ఉంది. అంతకాకుండా మరీ గొప్పగా చెప్పాలనుకుంటే కొలసై పట్టణానికి 12 మైళ్ళు, హియరాపోలి పట్టణానికి 13 మైళ్ళు. కొలసై, హియరాపోలి, లవోదికియా ఇవన్నీ 12-13 మైళ్ళ దూరంలో చుట్టూరు ఉన్నటువంటి సంఘాలు, పట్టణాలు, సంఘాలు. 4వదిగా మనం దీని గురించి ఆలోచన చేసినప్పుడు సిరియా రాజు అయినటువంటి యాంటియోకస్ క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో తన భార్య అయిన లవోదిస్ ఆమె పేరట ఈ పట్టణాన్ని కట్టి లవోదికయా అని పేరు పెట్టినాడంట. క్రీస్తు పూర్వం 300 సంవత్సరముల క్రితం ఉన్నటువంటి పట్టణం ఇది. లవోదికేయా అనే పేరు రాజైనటువంటి యాంటియోకస్ రాజైనటువంటి భార్య పేరు మీదుగా ఈ పట్టణం పిలువబడుతున్నది. ఇది ఎఫెసు నుండి పెర్గము మీదుగా ఆసియా వైపుకు వెళ్ళేటువంటి ఒక గొప్ప రహదారి, అంతర్జాతీయ రహదారి ఉంది. ఆ రహదారి మీద ఉన్నటువంటి పట్టణం ఇది. గొప్ప వ్యాపార కేంద్రం ఇది.
అంతేకాదు ఈ పట్టణంలో బట్టలకు ప్రసిద్ధి. బట్టలు ఉన్నాయి ఇక్కడ, బట్టల పరిశ్రమలు ఉన్నాయి. ట్రయటేరియన్ అని పేరు గల వస్త్రాలు ఇక్కడ తయారు చేస్తారు. మనం చిన్నపిల్లలప్పుడు మనకు టెరికాటన్ అనే బట్టలు వచ్చేటి, అవునా? టెరికాటన్, కాటన్, ఇలాగా. అలాగనే ఈ ట్రయటేరియన్ అనేది అది ఒక బ్రాండ్ లాంటిది, అది ఒక మెటీరియల్ లాంటిది. అలాంటి వస్త్రాలు తయారు చేసేటువంటి కేంద్రంగా ఈ లవోదికియా చెప్పబడుతున్నది. అంతేకాకుండా వైలెట్ కలరు, నలుపు రంగులో ఉన్నటువంటి ఉన్ని తయారీ కేంద్రం కూడా ఇక్కడ ఉంది. అంటే వైలెట్ వూల్ ఉంది, బ్లాక్ వూల్ కూడా ఉంది, ఇక్కడ దొరుకుతుంది. ఫేమస్ ఇది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత, ఇది గొప్ప వైద్య కేంద్రం, మెడికల్ సెంటర్ ఇది. ఇక్కడ కండ్లకు కాటుక తయారు చేయడము చాలా ఫేమస్. అవునయ్యా, పాతకాలం కాటుక పెట్టేవాళ్ళు, పిల్లలకు పెద్దలకు అందరం పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు పోయినాయిలేండి. కండ్లకు కాటుక తయారు చేసే కేంద్రం ఇక్కడ ఉంది. ఆ కళ్ళ కాటుక పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి, నీళ్లు గారవు, దృష్టి బాగుంటుంది. ఇలాంటి విషయాలు మనం చూడగలుగుతాం. రెండవది ఏంటంటే చెవులకు తైలం, చెవులకు చుట్టూరు, చెవుల లోపల వాడేటువంటి తైలాన్ని తయారు చేసే కేంద్రంగా ఉంది. వైద్య కేంద్రం, అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ లవోదికియాలో. ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇక్కడ మనకు దీంట్లో మనం చూసినట్లయితే ఈ తర్వాత వచనాల్లో 18వ వచనంలో ఉంది, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు. కనులకు కాటుక, ఇది కన్నుల కాటుక తయారు చేసే కేంద్రం. వీళ్ళు వాడే కన్నుల కాటుక వేరు, ప్రభు చెప్పే కన్నుల కాటుక వేరు. బుద్ధి లేనిటువంటి స్థితి, అవునా? కళ్ళుకు మామూలుగా కనపడడానికి మంచి కాటుక పూసుకుంటాం, మంచిదే. అది శరీర రీత్యా, మన దృష్టి రీత్యా మంచిది. ఆత్మీయంగా గుడ్డి వాళ్ళు అయిపోయినారు వీళ్ళు. నేను ఆత్మీయంగా మంచి కాటుక ఇస్తాను, నా దగ్గర కొనండి అంటున్నాడు ప్రభు. దాని గురించి మళ్ళీ ధ్యానం చేద్దాం. దాన్ని బట్టి ఇక్కడ కన్నుల కాటుక తయారు చేసే కేంద్రం ఒకటి ఉంది అనేది మనం పాతకాలంలో కూడా మనకు కూడా ఉండేది. ఐటెక్స్ కాటుక ఇప్పటికి కూడా ఫేమస్. ఐటెక్స్, ప్రతి ఇంట్లో ఐటెక్స్ కాటుక ఉండేది. కాటుకతో బుగ్గన చుక్కన పెట్టేవాళ్ళు, కళ్ళకు కాటుక రాసుకునే వాళ్ళు, అవునా? కాటుక లేని ఇల్లు మన ఇదేదో తిలకము డబ్బాలు కూడా ఉండేవి, ఫేమస్ ఇవి మన భారతదేశంలో. అలాగే అక్కడ కూడా ఈ కాటుక తయారు చేసే కేంద్రము, కాటుక వాడేది. ఈ కన్నుల కాటుకకు ప్రసిద్ధిగాంచింది లవోదికియా పట్టణం. దీన్ని బట్టి మనకు ఆలోచన ఏందయ్యా అంటే, ప్రభు ఈ మాట ఎందుకన్నా అంటే, వారు అంధకారమైన స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా వాళ్ళు గుడ్డివారైపోయినారు. వీళ్ళకు కాటుక అవసరం. కాటుక భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా కాటుక చాలా అవసరమని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు, చూసినట్లయితే ఈ లవోదికియాలో ఉన్నటువంటి వారు గర్వాంధులు అని చెప్పవచ్చు. గర్వముతో నింపబడిన వారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ వైద్య నైపుణ్యం ఎక్కువ, డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. డాక్టర్లు ఉంటే ఆ పట్టణానికి ధైర్యం ఎక్కువ. ఎందుకంటే మేము చావము, ఏదో ఒక మంది వేసి బతికిస్తాము, అంతే కదా. ఇప్పుడు సిఎంసి కానీ, అదే వేలూరు, హైదరాబాద్, చెన్నై, ఈ పట్టణాల్లో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళకు గర్వం ఎక్కువ. ఎలాంటి పేషెంట్ నన్ను తీసుకురండి, మేము బతికిస్తాము అంటారు. అయితే దేవుడి చిత్తం లేకుండా ఎవడు బతకలేడు, అది వేరే విషయం. కాబట్టి వైద్య నైపుణ్యమును బట్టి, రెండవది అధిక ధన సంపత్తి. వైద్యం ఎక్కడ ఉందో అక్కడ ధనం కూడా బాగుంటుంది, అవునా? ఫీజులు, డబ్బులు, సంపాదన, మరి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఊర్లో వాళ్ళంతా ధనికులు, బాగా ధనం సంపాదించినటువంటి, ధనం కలిగినటువంటి వారు. కాబట్టి వీళ్ళు గర్వాంధులై ఉన్నారు. అసలు మాకు దేవుడు అవసరం లేదు అనేటువంటి స్థితికి వెళ్ళారు వీళ్ళు. డబ్బు ఉన్న కాడ దేవుడు దూరంగా ఉంటాడయ్యా, గుర్తుపెట్టుకో. ఒకటి డబ్బు ఉంది, ఒకటి జబ్బు ఉంది. డబ్బు ఉన్నవాడు రోజు తాళం తీసి వీరువాలో డబ్బులు చూసుకుంటాడు, లేదా సెల్ ఫోన్లో రోజు బ్యాంక్ బ్యాలెన్స్లు చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు.
లేరా? బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు, షేర్ మార్కెట్ చెక్ చేసుకుంటారు, పడిపోయిందా లేచిందా, ఈ బంగారపు ధరలు, ఈ పెట్రోల్ ధరలు, ఎన్ని లెక్కలు చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అచ్చంగానే ఉన్నారు. అమెరికాలో మా అమ్మాయి పక్కింట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పొద్దున్న లేసి బిజినెస్ న్యూస్ ఒక పావు గంట సేపు పిలిచి అంకుల్ కూర్చోండి అని చెప్పేవాడు. టక కానీ ఇది పెరిగింది, ఇది తరిగింది, ఇట్లా అయింది, ఇది ఇన్ని లక్షలు పెరిగింది, ఇన్ని లక్షల్లోనే మాట్లాడేవాడు. కాబట్టి ప్రియులారా, ధనము ఎక్కువ. ధనం ఉన్న కాడ దేవుని గురించినటువంటి ఆలోచన తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ధనం మీద ఆధారపడతారు. ఆ తర్వాత లవోదికీయలో ఉన్నటువంటిది మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది యూదులు ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పాను, క్రీస్తుపూర్వం 750, క్రీస్తుపూర్వం 750లో ఇశ్రాయేలుడు చెదరగొట్టబడ్డారు. క్రీస్తుపూర్వం 535లో యూదులు చెదరగొట్టబడ్డారు. అప్పుడు చాలామంది చుట్టుపక్కల ప్రదేశాలకు, దేశాలకు వెళ్ళిపోయినారు. అనేక మంది లవోదికీయలో సెటిల్ అయ్యారు. లవోదికీయలో యూదులు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా భాగ్యవంతులు. అంతేకాదు పలుకుబడి కలిగినటువంటి వారు. మా పెద్దమ్మాయి చెబుతుంది హ్యూస్టన్లో, అమెరికా హ్యూస్టన్లో, నాన్న ఇక్కడ అంతా యూదులే, ఈ సిటీలో బిగ్ షాట్స్ అందరూ యూదులే, పరిశ్రమలందరూ యూదులయ్యే, వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేదు నాన్న, అందుకని వాళ్ళు ఎవరి మాట వినరు అని అంటారు. అమెరికాలో మెజారిటీ ఆఫ్ ది వెల్దీ పీపుల్ ఆర్ జ్యూస్, యూదులే. ఎక్కడికి పోయినా వాళ్ళు ధనవంతులే, పేదగా ఈ రకం కాదు, వాళ్ళది ఈ రకం, చాలా గొప్ప స్థితి కలిగినటువంటి వారు. అందువల్ల వీళ్ళు చాలాసార్లు దేవునికి దూరం అయిపోతారు. ధనము అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు వీరు సమృద్ధి గలవారు, సమస్తము చాలినంత కన్నా ఎక్కువగా ఉంది వీళ్ళకు. అంటే వాళ్ళ అవసరానికి మించినటువంటి ధనం వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఇక మాకు దేవునితో పని లేదు అనేటువంటి ఆలోచన. అంతే కదా, కరోనా కాలంలో మా తిరుపతి ప్రాంతంలో 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి, ఫేమస్ హాస్పిటల్స్. అవి అన్నీ ధనవంతులు బుక్ చేసి పెట్టారు. ఆ వెంటిలేటర్స్ అని వేరే వాడికి ఇవ్వట్లే, ఖాళీగానే ఉన్నాయి, ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టేసి పెట్టేశారండి, ఎవరికి ఇవ్వద్దన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వాలంట. అది అంటే రెడీగా ఉండాలి, ఇంకో పేషెంట్ ఆడ పడుకొని ఉండకూడదు. అంటే దే పర్చేస్, ధనముతో వెంటిలేటర్స్, ఐసీయూ సెక్షన్స్ కొన్నారు వాళ్ళు. నెలకింత అని పే చేసేసేవాళ్ళు పేషెంట్స్. అది వాళ్ళ కోసమే ఉంచాలా. కొంతమంది పేషెంట్స్ నేను మా లోకల్ ఎమ్మెల్యే రికమెండేషన్ పెట్టి కొన్ని చోట్ల కావాల్సిన వాళ్ళండి, వాళ్ళు చనిపోతారండి ప్లీజ్ అని దండం పెట్టి వాళ్ళకు వెంటిలేటర్స్ ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ధనవంతుల చేతుల్లో చాలా ఉంటాయి, మెడికల్ కానీ ఏదైనా సరే వాళ్ళు దే విల్ గ్రాబ్, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంతా. అలాంటి వాళ్ళు దేవుని గురించి ఆలోచన చేయరు, దేవుని గురించి వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. ఏం కరోనా వస్తే మేము పోతాము ఐసీయూలో పడుకుంటామంటారు. అది వాళ్ళ ధైర్యం. మనకు ఆ ధైర్యం లేదు. మనకు ప్రభువు తప్ప మరొక మార్గం లేదు. కష్టంలో ప్రభువే, సుఖంలో ప్రభువే, ఆనందంలో, దుఃఖంలో, సంతోషంలో, అన్నిటిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అనుసరిస్తూ ఉంటాం. ఇది లవోదికీయ వారి పరిస్థితి. ఇట్ ఈస్ ఏ వెల్దియెస్ట్ టౌన్, భాగ్యవంతులు ఉన్నటువంటి పట్టణము, దేవుని భయము లేనటువంటి పట్టణం. ఇలాంటి పట్టణంలో సంఘం ఉంది. ఇప్పుడు నేటి పరిస్థితిలో నేటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ లవోదికీయ పట్టణమే లేదట. మీరు గూగుల్లో కూడా కొట్టండి, లేదు, శిథిలాలు ఉన్నాయని గూగుల్లో కూడా నాకు బొమ్మగా చూపించింది. ఆ పడిపోయిన గోడలు, ఆ గోడల మీద గరిక గడ్డి, ఇవన్నీ. కనీసం క్రైస్తవులు కూడా అక్కడ లేరు. మనుషులే లేకపోతే ఆయన నుంచి ఉంటారు. లవోదికీయ అనేది లేకుండా పోయింది. ఆ రోజు ఉన్నది, ఈరోజు లేదు. ఎంత విచిత్రం. ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఈ క్రైస్తవ సమాజాలన్నీ ఏమైపోతాయి. అమెరికాలో నేను చూశాను, కొన్ని చర్చిలు మూతపడి ఉన్నాయి. చర్చిలు అమ్మేవాళ్ళు ఉన్నారు,
కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇదివరకు కూడా నేను చెప్పాను. చర్చ్ ఫర్ సేల్ అని పెట్టే వాళ్ళు ఉన్నారు. మనుషులు లేరు, బిల్డింగ్లు ఉన్నాయి. అవి పడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి ఏదో కొద్దిగా అమ్ముకోవాలి. మనుషులు లేనటువంటి మందిరాలు వ్యర్థం. చర్చ్ అంటే మనుషుల సమూహం, విశ్వాసుల సమూహాన్ని సంఘము అంటారు. కానీ బిల్డింగ్లు ఈనాడు శిథిలాలు అయిపోతున్నాయి చాలా చోట్ల. మన ఇండియాలో కూడా చాలా చూడండి, కొన్ని మందిరాలు కొత్తగా మీలాంటి వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత మందిరాలు పడిపోతూ ఉన్నాయి మనుషులు లేక. బూత్ బంగ్లాలు అయిపోతూ ఉన్నాయి. బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ సంఘాల భవిష్యత్తుని గురించి ఆలోచన చేసినప్పుడు మనకెంతో చింత కలుగుతుంది. ఏమిటి ఈ భవిష్యత్తు? క్రైస్తవ్యం ప్రభువే తన ఆత్మతో నింపి తన ప్రజల ద్వారా తన కార్యాన్ని జరిపించుకోవాలా. ఒక సంఘాన్ని ప్రారంభించడం కన్నా దాన్ని కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. భవిష్యత్తులో మనం ఎన్నో సంఘాలు ప్రారంభించాం. మరి అవి ఏమవుతాయో, ఎలా కొనసాగించబడతాయో. నా మిస్సెస్ కూడా ఎన్నోసార్లు అంటూ ఉంటుంది, నువ్వు అంటే సార్లు చాలా సంఘాలు ప్రారంభించేసినావు, నీ తర్వాత ఏంటి అంటది. మనకేం తెలుసు? ఆ దేవుడే చూసుకోవాలా. ప్రారంభించిన వాడు ఆయన, నడిపించేవాడు కూడా ఆయనే, కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి ప్రియులారా, ప్రార్థన తప్ప ఈ సంఘాలను స్థిరపరచువాడు, బలపరచువాడు, వీటిని కొనసాగించువాడు ప్రార్థన ద్వారా మన ప్రభువు తప్ప మరెవ్వరూ లేరు అనే సంగతిని మనం గుర్తెరుగుదాం. నేడు లవోదికీయ పట్టణము లేదు, సంఘము లేదు. మరి నేడు మన పరిస్థితి కూడా, లోకంలో పరిస్థితి కూడా లవోదికీయ లాగానే ఉంది. లవోదికీయలో ఆచారాలు ఉన్నాయి, దేవుడు లేడు. అధికారం ఉంది, అహంభావం ఉంది, ఆర్భాటం ఉంది. అయితే ఆత్మీయ అనుభవం లేదు, జీవం లేదు, శక్తి లేని సంఘాలు, నిర్వీర్యమైనటువంటి సంఘాలు. దానికి సాదృశ్యము లవోదికీయ. ప్రభువు 7 సంఘాలు 7 ఆణిముత్యాలలాగా చూపించారు. ఆనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఈ 7 సంఘాలను గురించి ప్రకటన గ్రంథంలో వివరించాడు. 7 రకాలైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటివి. నీవు దరిద్రుడవు అన్నాడు ఇందాక ఫిలదెల్ఫియా గురించి. వీళ్ళేమో ధనవంతులు అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు దరిద్రులు ఉన్నారు, కానీ నీ శక్తి కొంచెమైనా, చాలా చక్కగా అంటాడు, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఫిలదెల్ఫియా గురించి మాట్లాడుతున్నారు. క్వైట్ ఆపోజిట్. ఫిలదెల్ఫియాకి లవోదికీయాకి క్వైట్ ఆపోజిట్ లక్షణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇది ఎలా ఉందంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేసిన రీతిగా ప్రారంభం ఎంతో ఘనము, ముగింపు శూన్యం. ప్రారంభము ఘనము, ముగింపు శూన్యం. 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 100 సంవత్సరాల తర్వాత ఈ సంఘాలు ఏమవుతాయి? 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయి అనేది ఈనాటి కొన్ని సంఘాలు నడుస్తున్నాయి. 100 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్లోనే చాలా 500 సంవత్సరాలు, 500 ఇయర్స్ ఓల్డ్, 300 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి సంఘాలు. చాలా గొప్ప విషయం. అలాంటి ఇంకా నిలిచి ఉన్నాయంటే ఆ సంఘాల్లో విశ్వాసులు స్థిరంగా దేవుడు వారిని కొనసాగిస్తున్నారు. కొంతమంది ప్రభువును హత్తుకొని జీవించేవారు అక్కడ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని, తరతరాలుగా ఆ క్రమం నడుస్తున్న సంగత సత్యాన్ని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు పోతే ఈ సంఘ స్థాపన గురించి మనం ఆలోచించాలి. సంఘం యొక్క స్థాపన. ఈ సంఘాన్ని గురించి కొలసై పత్రికలో కొన్ని మాటలు రాసి ఉన్నాయి. చూడండి, కొలసై పత్రిక. దీన్ని బట్టి ఈ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అనేది మనం చెప్పగలుగుతాం. కొలసై పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరును లవోదికీయ వారును శరీర రీతిగా నా ముఖము చూడుకున్న వారందరూ ప్రేమయందు అతుకబడి గ్రహించుచున్నామన్న సంపూర్ణ భాగ్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై మీ హృదయములలో ఆదరణ పొందవలనని మీ అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీకు కోరుచున్నాను. పౌలు ఈ పత్రికకు రాస్తూ, కొలసీలో ఉన్న పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక రాస్తూ
మీరును అంటే కొలసై వారును లవొదికీయ వారును శరీరరీతిగా నా ముఖమును శరీరరీతిగా ఈయన ముఖము చూడలేదు. అంటే పౌలు కొలసై సంఘాన్ని కానీ లవొదికీయ సంఘాన్ని ఆయన భౌతికముగా దర్శించలేదు. ఆయన ఎప్పుడు ఆ సంఘంలో కాలు పెట్టలే. ఈయన పరిచర్య వల్ల కాదు ఈ సంఘాలు ఏర్పడింది, మరొకరి పరిచర్య వల్ల ఏర్పడ్డాయి. అయితే ఈ సంఘాలను గురించిన విషయాలు పౌలుకు ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం కూడా అంతే. చుట్టుపక్కల ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో వందల సంఘాలు ఉన్నాయి, కానీ ప్రతి సంఘాన్ని గురించి సమాచారం మాత్రం మనకు తెలుస్తుంది. మనం పోయి ఉండకపోవచ్చు ఆ సంఘానికి, ఆ సంఘంతో మనం సహవాసం చేసి ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న విషయాలన్నీ మాత్రం మనకు అవగాహనకు వస్తూ ఉంటాయి. పౌలు కూడా అదే కొలసైని గురించి లవొదికీయను గురించి ఆయనకు తెలిపారు. తెలిపినప్పుడు ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. మీకిద్దరికే కాదు, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరూ, అనేక మంది ఆయన చూడని వారు కూడా ఉన్నారు. అంటే ఈయన పత్రికలు చాలా ఘనమైనవి, బలమైనటువంటివి. తాను సందర్శించిన స్థలాల్లో ఏర్పడిన సంఘాలను గురించి రాస్తున్నాడు. తాను చూడని సంఘాలను కూడా, ఏర్పడినటువంటి సంఘాలకు కూడా ఆయన వివరాలు, ఆ లోపాలను సరిచేస్తూ వారి ఘనతను వివరిస్తూ పత్రికలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. కొలసై పత్రికలో చూడండి, ఈ సంఘం ఎట్లా ఏర్పడిందో మనం చూస్తాం. 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును అయిన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గల వారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవొదికీయ వారి కొరకును హియరాపొలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ లవొదికీయ కొలసై సంఘము, కొలసై సంఘము, లవొదికీయ సంఘము, హియరాపొలి, ఈ 3 సంఘాల కొరకు బహుగా ప్రయాసపడుతున్నటువంటి వాడు ఎపఫ్రా. ఇతడు పౌలు యొక్క తోటి దాసుడు. పౌలు ద్వారా వాక్యం విని ఈ ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేసి ఈ 3 సంఘాలు అతడు ఏర్పాటు చేసినాడు అని మనకు ఆధారం కొద్దిగా దొరుకుతుంది. కొలసై సంఘము, లవొదికీయ సంఘము, హియరాపొలి సంఘము, ఆ సంఘాల కొరకు బహుగా ప్రయాసపడేటువంటి వాడు ఎపఫ్రా. 3 సంఘాలను చూసుకుంటున్నాడయ్యా, మామూలు విషయం కాదు. అవునా? నేను కొంతమందిని చూసిన, గుంటూరులో ఒక సహోదరుడు ఉన్నాడు, నెల్లూరులో ఒక సహోదరుడు ఉన్నాడు. రోజుకు 2 సంఘాలు, 3 సంఘాలు, 4 సంఘాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సర్వీసులు రాత్రి 8-9 గంటల వరకు కూడా సర్వీసులు నడిపేటువంటి వారు ఉన్నారు. చాలా ప్రయాస, సామాన్యమైన విషయం కాదు. నేను ఆదివారం 2 సర్వీసులు నడుపుతాను. ఒకటి ఇక్కడ, రెండవది మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట. చాలా కష్టం, నాకే కష్టం అనిపిస్తుంది. ఇక్కడ ప్రసంగం చేయాలా, అక్కడ ప్రసంగం చేయాలా, ఇక్కడ పరిగెత్తాలా, అక్కడ పరిగెత్తాలా. ఫీలారా ఎంత ప్రయాస. అంతేకాదు, ఇక్కడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, అక్కడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. అక్కడి అవసరాలు వేరు, ఇక్కడ అవసరాలు వేరు. నడిపే వారికి చాలా చాలా శ్రమ, నిజంగా ప్రయాస. బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎపఫ్రా యొక్క ప్రయాస పౌలుకు బాగా తెలుసు. సోదరుడా, మరి నువ్వేం ప్రయాసపడుతున్నావు? నీ బాలి భాగం ఎంత? నీ సేవ ఎంత? ఎపఫ్రాకి ఎవరు చెప్పారు ప్రయాసపడమని? దేవుని ఆత్మ అతనిలో పనిచేసింది, అతడు పనిచేస్తున్నాడు. 3 సంఘాల విషయంలో ప్రయాసపడుతున్నటువంటి సోదరుడు, పౌలు యొక్క సహచరుడు ఎపఫ్రా. ఆ ఎపఫ్రాను గురించే ఈ పౌలు రాస్తున్నాడు. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడును అయిన పౌలు ఎపఫ్రా అంటాడు. కొలసై సంఘంలో ఉన్నాడు ఇతను, యేసుక్రీస్తు యొక్క దాసుడై ఉన్నాడు. కొలసై సంఘం కొరకు, లవొదికీయ సంఘం కొరకు, హియరాపొలి సంఘం కొరకు ప్రయాసపడుచున్నాడు. ఆ సంఘాన్ని పౌలు దర్శించలేదు. అయితే పౌలు ప్రయాస తెలుసు,
పౌలుకు ఎపఫ్రా ప్రయాస తెలుసుకొని ఈ పత్రిక రాస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. అంతేకాదు చూడండి, 1వ అధ్యాయం, కొలసై పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1:7. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీ సంగతులను నేర్చుకుంటే మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి ప్రేమను ఎపఫ్రా, కొలసై సంఘములో ఉన్నటువంటి ప్రేమ ఎపఫ్రా ద్వారా పౌలు తెలుసుకున్నాడు. అప్పుడు ఈ మాట రాస్తున్నాడు 7వ వచనంలో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుడు. ఎపఫ్రా పౌలుకు తోటి దాసుడు, దేవుని సేవలో జతపనివాడు. అంతేకాదు, మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఏ సంగతులు నేర్చుకున్నారు అంటే దీని భావం ఏందయ్యా అంటే, కొలసై సంఘం వారు ఎపఫ్రా పౌలు దగ్గరికి వెళ్ళి సంగతులను నేర్చుకున్నాడు. ఆ సంగతులు నేర్చుకొని వచ్చి కొలసై సంఘములో ఇవి పౌలు మాటలు, ఇది క్రమము, ఇలా జీవించాలని వారికి నేర్పాడు. పౌలు దగ్గర ఏం నేర్చుకున్నాడో అదే సంగతులను ఎపఫ్రా కొలసై సంఘంలో కూడా నేర్పిస్తున్నాడు. ఆ విషయాన్నే పౌలు ఇక్కడ పత్రిక రూపంలో రాస్తున్నాడు. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. కాబట్టి ప్రియులారా, మనకన్నా పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారి దగ్గర మనం నేర్చుకోవడం చాలా అవసరం. ఆ సంగతులను ఇతరులకు నేర్పడం కూడా చాలా అవసరం. ఒకటి నేర్చుకోవాలా, రెండవది నేర్పాలా. దీనికి ఎంతో ప్రయాసం ఉంటుంది. నేర్చుకోవాలా, నేర్పాలి. ఆ తర్వాత చూడండి 4వ అధ్యాయంలో 4:15 లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అయ్యా, లవోదికయాలో సంఘము ఉంది, అక్కడ సహోదరులు ఉన్నారు, నుంఫా అనేవారు ఆయన ఉన్నాడు, వారి ఇంట సంఘము ఉంది. ఈ పత్రికను మీరు చదివించుకున్న తరువాత లవోదికయాలో ఉన్న సంఘంలోనూ చదివించుకునడి. లవోదికయాకు పంపిన పత్రికను మీరును చదివించుకునుడి. అయ్యా, పౌలు కొలసైకి పత్రిక రాశాడు. ఆ పత్రిక మీరు చదువుకున్న తర్వాత తీసుకెళ్ళి లవోదికయా వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. ఈ పత్రికను తీసుకెళ్ళి, ఈ కొలసై పత్రికను. అలాగనే పౌలు లవోదికయా వారికి కూడా ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక వాళ్ళు ఆడ చదువుకున్న తర్వాత దాన్ని తెచ్చుకొని మీరు చదువుకోండి అంటున్నాడు. అయితే లవోదికయా పత్రిక మనకి ఇక్కడ బైబిల్లో దొరకదు. దట్ ఈజ్ మిస్డ్, మనకు దొరకదు. కొలసై పత్రికలో ఉన్న పత్రిక దొరికింది కానీ లవోదికయా పత్రిక దొరకలే. మరొక విషయం ఏంటంటే, లవోదికయాలో సహోదరులు ఉన్నారు. నుంఫా అనే అతను ఒక ఆయన ఉన్నాడు, వారి ఇంట సంఘం కూడా ఉన్నది. చూడండి సోదరుడా, ఇది లవోదికయా సంఘము యొక్క స్థితి. ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. ఇక్కడే 17వ వచనం, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడే. అయ్యా, ఈ 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం, 17వ వచనం, ఈ 3 వచనాలు లవోదికయా సంఘాన్ని గురించి రాసిన మాటలు. ఇక్కడ ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య. అర్కిప్పు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, మనకందరూ తెలుసు. ఫిలోమోను కుమారుడు ఇతను, అవునా? ఫిలోమోను కుమారుడేనా? ఎస్, ఫిలోమోను కుమారుడే. ఫిలోమోను పత్రికలో ఒకే అధ్యాయంలో అండి, మొదటి 2-3 వచనాల్లో ఫిలోమోను వస్తాడు. ఫిలోమోను వస్తాడు. ఆ పత్రికలో కనపడే అర్కిప్పే. ఈ అర్కిప్పుకు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్య. అర్కిప్పుకు ప్రభువునందు పరిచర్య అప్పగించబడి ఉన్నది, దాన్ని నెరవేర్చుటకు జాగ్రత్త పడుము అని లవోదికయా సంఘంలో ఉన్న ఈ అర్కిప్పుకు చెప్తున్నాడు. దీన్ని బట్టి లవోదికయా సంఘము యొక్క సంఘ పెద్ద అర్కిప్పు అయి ఉండవచ్చు అని మనం గ్రహించవచ్చు. ప్రభు అతనికి ఒక బాధ్యత అప్పగించినాడు, ఆ సంఘం బాధ్యత.
అర్కిప్పు లవోదికీయ సంఘానికి బిషప్ అంటే అధ్యక్షుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు లవోదికీయ సంఘము, కొలసై సంఘము, హీరాపోలి సంఘము, ఇవి 12, లవోదికీయ నుండి కొలసై 12, లవోదికీయ నుండి హీరాపోలి 13. ఈ 12-13 మైళ్ళ దూరంలోనే ఈ 3 సంఘాలు ఉన్నాయి. కొలసై సంఘంలో ఎపఫ్రా ఉన్నాడు, లవోదికీయ సంఘములో అర్కిప్పు ఉన్నాడు. కొలసై సంఘానికి పౌలు పత్రిక రాశాడు, అలాగనే లవోదికీయ సంఘానికి కూడా పత్రిక రాశాడు. ఇది మీరు చదువుకోండి, అది మీరు చదువుకోండి, అది తెచ్చి మళ్ళీ మీరు తెచ్చుకోండి, ఎక్స్చేంజ్ చేసుకొని చదువుకోండి అని అన్నాడు. కానీ లవోదికీయ సంఘానికి రాసిన పత్రిక మనకు బైబిల్లో దొరకదు. మరి ఎందుకనో ప్రభువు ప్రకటన గ్రంథములో ఈ లవోదికీయ సంఘాన్ని గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నాడు. ఇది చిట్ట చివరి సంఘం, 7 సంఘాల్లో చిట్ట చివరి సంఘం. నిజంగా చెప్పాలంటే ఈ సంఘంలో మంచి అనేది ఎక్కడా దొరకదు. పూర్తిగా విఫలమైనటువంటి సంఘం ఇది. దాని గురించి వచ్చే వారం మనం ధ్యానం చేస్తాం. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వాటిని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ లవోదికీయ సంఘము, హీరాపోలి, కొలసై ఈ సంఘాలను పౌలు దర్శించలేదు. అయితే ప్రభువు దర్శించాడు. గుర్తుంచుకోండి, ఆ మాట గుర్తుంచుకోండి. మనుషులం మనం దర్శించకపోవచ్చు ఒక్కొక్క సంఘాన్ని, కానీ అన్ని సంఘాలను దర్శించేవాడు ప్రభు. అది నీ సంఘంలో ఏముందో ప్రభువుకు తెలుసు, నేనుండే సంఘంలో ఏముందో ప్రభువుకు తెలుసు. అన్ని సంఘాల కథ, అన్ని కుటుంబాల కథ, అందరి వ్యక్తుల కథ ప్రభువుకు సవివరంగా తెలుసు. తెలియడమే కాదు, ఆయన చెప్పదలుచుకుంటే ప్రపంచంలో ఉండే అన్ని సంఘాలను గురించి కూడా చెప్పగలడు. కాకపోతే మనకు శాంపుల్గా 7 సంఘాలే పెట్టారు. దాంట్లో ఈ లవోదికీయ సంఘం, రండి ఇప్పుడు మళ్ళా లవోదికీయ సంఘం గురించి చదువుదాం. 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. సంఘపు దూత అంటే పెద్దలు అని మనం ధ్యానం చేశాం. ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసు ప్రభువుకు ఇక్కడ 3 పేర్లు ఇచ్చారు. ఆయన చెప్పబోతున్నాడు ఈ సంఘాన్ని గురించి. ఆయనకు ఉన్నటువంటి 3 పేర్లలో మొదటి పేరు ఏంటంటే ఆమెన్ అనువాడు. ఆయన పేరు ఏం పేరు? ఆమెన్. మీరు ఈ మధ్య పుస్తకాలు ప్రింట్ అయినాయి, యేసు ప్రభు నామములు అని. ఎన్ని పేర్లు ఉన్నాయో, అవునా? మీరు కూడా పెన్ను పెట్టుకొని రాస్తే యేసు ప్రభు పేర్లు చాలా ఉంటాయి. ఇక్కడ చక్కగా ఆయనకు ఉన్నటువంటి మరొక పేరేంటి? ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరు ఈ ఆమెన్ అనువాడు? చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక. ఈ ఆమెన్ అన్న మాట బైబిల్లో 49 సార్లు ఉందయ్యా. 49 టైమ్స్, 49 సార్లు ఉంది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ఈ ఆమెన్ గురించి చెప్పబడింది. ఈరోజు ఆమెన్ గురించి కొంత 4 రెఫరెన్స్ చదువుకొని దాన్ని ధ్యానం చేద్దాం. ఆమెన్ అంటే ఏమిటి? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం నేనే చదువుతాను. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు. అవునను చెప్పి కాదనువాడు కాదు. అంటే ఆయన నోట ఏమి వచ్చినా కానీ అది ఆమెనే. ఇక మళ్ళా పొరపాటు, సారీ ఇలాంటివి లేవు. మాట దొర్లింది పొరపాటున, ప్రభువు మా నోట మాట వస్తే అది అంతే, అది ప్రింట్ అంతే. ఆయన నోట వచ్చిన మాట దాన్ని తుడిచిపెట్టే శక్తి ఎవరికి ప్రపంచంలో లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ఆయన పేరేం పేరు? అవునను వాడు, ఆమెన్ అనువాడు లేదా అవునను వాడు. ఆమెన్, ఆమెన్, అవునను వాడు, ఆమెన్ అనువాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనను
అన్నీ యేసుక్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. వాగ్దానములన్నీ ఆమెనే. ఏ ఒక్క వాగ్దానం కూడా నిర్వీర్యం కాదు, నిరర్ధకం కాదు. అన్నీ కూడా అవి జరుగుతాయి, జరగబోతాయి, తప్పకుండా జరుగుతాయి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమెకు మరొక పేరు ఏంటి అంటే నిశ్చయము, గ్యారంటీ అనేటువంటిది. ఆయన మాట, ఆయన నోట మాట వస్తే అది అంతే, శాస్త్రం అంతే. మళ్ళీ దాంట్లో సవరణలు, పొరపాట్లు, దిద్దుకోవడము ఇలాంటివి ఉండవు. ఆయన ఆమెన్ అనువాడు. ప్రియులారా, ఈ ఆమెన్ గురించి మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీయులు వాడేటువంటి పదం. కీర్తనల గ్రంథంలో 3 చోట్ల ప్రాముఖ్యంగా చెప్పబడింది. 41వ కీర్తన 13వ వచనం. 41వ కీర్తన 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాల పర్యంతము స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. అయ్యా, అలానే 72వ కీర్తన 19. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ఈ ఆమెన్ అనేది బహుశా హెబ్రీ భాష. ఆమెన్ అనగా అలాగు జరుగునుగాక. 89వ కీర్తనలో చూడండి, 89వ కీర్తన 52వ వచనం, చివరి వచనమే. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈనాడు ముస్లిమ్స్ కూడా ఆమెన్ అంటారు. అయ్యా, ముస్లిమ్స్ కూడా ఆమెన్ అంటారు. ఆమెన్ అనే పదాన్ని వాడతారు. మన మన వాళ్ళు అయితే మన మన హిందూ ఆచారాల్లో అయితే తదాస్తు అంటారు. తదాస్తు అంటే చెప్పినవన్నీ జరుగునుగాక. సంస్కృత పదం అది. ఇక్కడ హెబ్రీ పదంలో మనం చూసినట్లయితే ఇది ఆమెన్, ఆమెన్. ఈ ఆమెన్ గురించి పౌలు చాలా గొప్పగా వివరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 16వ వచనం, 15 నుంచి చదువుతాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఏలాగు పలుకును. సంఘములో ఆమెన్ అంటారు, అవునా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు సంఘాల్లో ఇది ఒక లోటు. ఎవడో ముందర ఆమెన్ అంటే చాలు అందరూ ఆమెన్ అంటారు. ఏం చెప్పినారో ఎవరికి తెలియదు. మా సంఘంలో కూడా ఒక సహోదరుడు ఉన్నాడు. 40, 35, 40 ఏళ్ళ నుంచి వస్తా ఉన్నాడు. స్తుతులు చెల్లించాలంటే ఆమెన్. ఆ పక్కవాడికి తప్ప ఎవరికి వినపడదు. ఈ పక్కవాడికి మాత్రం గట్టిగా అంటాడు ఆమెన్ అని. అప్పుడు చర్చి చివరి వరకు అందరికీ వినపడుతుంది. వాళ్ళు చివరి వాళ్ళు కూడా ఆమెన్ అంటారు. ఏమర్థమైందో ఎవరికి తెలియదు. ప్రియులారా, మన మాటలు స్పష్టంగా ఉండాలా, లయబద్ధంగా ఉండాలా, క్రమంగా ఉండాలా, అదే సమయంలో ధ్వనించేవిగా ఉండాలా. ధ్వని అది ఎందుకో ప్రార్థన చేయమనే కల్లా సౌండ్ తగ్గిపోతుంది. సంవత్సరాల తరబడి సేవ చేసే వాళ్ళు కూడా ప్రార్థన కాడికి వచ్చిన కల్లా డల్ అయిపోతారు. ఆడికి ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వచ్చింది కదా, అందరికీ మైకులు ఇస్తూ ఉంటారు. అవి కూడా అది కూడా పెద్ద సమస్య. పెద్ద సంఘాలు అయితే వెనక కూర్చున్నారు, మాకు వినపట్టలేదు. అది ఒక పెద్ద సమస్య. సంఘానికి ఒక పెద్ద స్థిరని సమస్య అది. మైకులు వినపట్టలేదు, మేము ఆమెను ఎలా చెప్పగలుగుతాము? ఆమెను చెప్పాలా? బైబిల్లో రాసింది. కొరింథీ పత్రిక 1 కొరింథీ 14, 16లో
మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు, దేవునికి స్తోత్రం చెల్లించేటప్పుడు అది ప్రతి ఒక్కరూ విన్నప్పుడే అవును ప్రభువా ఆమెన్ అనాల. వినకుండా ఆమెన్ అని ఎలా చెప్పగలుగుతారు? ఆమెన్ అనేది ప్రతి ఒక్కరి నోట రావాలి. మన తిరుపతి పరిసరాల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘము చిన్న సంఘము. ఆమెన్ అంటే పక్కిళ్ళకు కూడా వినపడుతుంది, అంత గట్టిగా అరుస్తారు, ఆమెన్ అంటారు. అబ్బో, నాకే భయం వేస్తుంది, ఏంద్రా బాబు అని. ఒక్కో సంఘంలో, కొన్ని సంఘాల్లో ఆమె అనే మాట వినపడదు, కొన్ని సంఘాల్లో మైకు లేకుండా కానీ రీసౌండ్ వస్తుంది, కొన్ని సంఘాల్లో అన్నీ అన్నట్లుగా విననట్లుగా విశ్వాసులు సాగుతున్నారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉపదేశం పొందని వాడు నువ్వు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనక నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు అంటాడు. మనము దేవుని స్తుతించినప్పుడు, స్తోత్రం చేసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, ప్రార్థన చెప్పేటప్పుడు అది శబ్దమధ్వని కరెక్ట్గా లేకపోతే మిగతా వాళ్ళు ఆమెను ఏమని చెప్తారు? ఆయన ఏదో చేసుకున్నాడండి అంటున్నారు. ప్రియులారా, అది చాలా విషయం. ఆమెననే మాట చెప్పాలంటే మనం చెప్పే మాటలు అందరికీ వినపడాలి. నేర్చుకోండి. సంఘంలో స్తుతులు చెల్లించేవారు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవారు మంచి కంఠస్వరంతో చేయండి, ఘనముగా చేయండి, మహిమకరంగా చేయండి. ప్రతి ఒక్కరూ ఆమెను చెప్పేలాగా మాట్లాడండి. అలా చేయకపోతే మిగతా వాళ్ళు ఏదో నామకార్థంగా ఆమెను అంటారు, కానీ దాంట్లో ఉన్న మధురం అనేది, అసలు ఎందుకు ఆమెను అన్నామనేది తెలియదు. అయితే అందరికీ ఆ విషయము తెలియాలి. ఆమెన్ అనగా అలాగ జరుగునుగాక. దీన్ని సాధారణంగా మన సొంత ప్రార్థనలో దీన్ని వాడుతూ ఉంటాం. ఇక రెండో విషయానికి వచ్చే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఆమెన్ అనువాడు. ఆ తర్వాత మాట ఏముంది? నమ్మకమైన సాక్షి. మరొక మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి అనగా సత్యసాక్షి, అంతే కదా. నమ్మకమైన సత్యసాక్షి, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో అసత్యం ఉండదు, అబద్ధం అనేది ఉండదు. ఆయన ఏమి చూచినాడో అదే చెబుతాడు. అవునా? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18:38, 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అయ్యా, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. సత్యాన్ని గురించి ఈ లోకంలో ఎవరన్నా చెప్పాలంటే ఎవరు చెప్పాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప సత్యాన్ని గురించి ఎవరు చెప్పలేరు. మిగతా వాళ్ళందరి హృదయాలు కల్మషము, కపటము, గందరగోళం. సత్య సంబంధి కింద అంటాడు, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చేదని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్య సంబంధి, నమ్మకమైన సత్య సాక్షి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సత్యము ఆయనలో సత్యము తప్ప అసత్యము లేదు. 5వ అధ్యాయం చూడండి, మరొక మాట చెప్తాను ఇక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు బాప్తిసమిచ్చు యోహాను గురించి. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచు నా క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి ఏమి క్రియలు చేయమన్నాడో ఆ క్రియలు నేను చేయుచున్నాను. ఆ విషయానికి తండ్రియే సాక్షి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ప్రియులారా, కన్నులారా చూచినవాడు, చెవులారా వినినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. తాను విన్నది తప్పులు లేకుండా చెప్పువాడు యేసు ప్రభు. మనం ఒక విషయాన్ని చెప్పాలంటే మళ్ళీ 2 కలుపుతాము, 2 తీసివేస్తాము, లాస్ట్ గందరగోళం అవుతాం. కావున తాను విన్నది మనసులో నాటుకొనున్నట్లు చెప్పువాడు యేసు ప్రభు.
అందుకనే దీని గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాడిని గురించి విన్నవాడిని గురించి సాక్ష్యమిచ్చు ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ప్రియులారా, పైనున్నవాడు కిందున్నవాడు, గుర్తుంచుకోండి ఈ విషయాలు, ఈ 2 మాటలు. మనము కింద ఉన్న వాళ్ళం, అయ్యా మనమంతా భూమి మీద ఉన్న వాళ్ళం. మనకు 100 అడుగుల పైన ఏముందో మనకు ఏం చెప్పలేం. భూమి పైన 100 అడుగుల పైన ఏముందో చెప్పాలంటే లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఆకాశం కొద్ది కనపడుతుంది, కానీ మళ్ళీ కిందనే చూడాలి అంతా. మనకు చాలా విషయాలు భూ సంబంధమైన విషయాలే చాలా వరకు తెలియదు. పరలోక సంబంధమైన విషయాలు ఎలా తెలుస్తాయి? పరలోకం నుంచి వచ్చిన వాడికి ద్వారానే తెలుస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. పరలోకం నుండి వచ్చువాడు ఆయన అందరికీ పైనగా నుండి. యేసు ప్రభువు పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన అక్కడ సంగతులను చూచినవాడు. ఆయన అక్కడ సంగతులను విన్నవాడు. చూచినాడు, విన్నాడు గనకనే ఆయన భూమి మీదకి వచ్చి అక్కడి సంగతులను మనకు వివరిస్తున్నాడు. ఆయన చూడకపోతే మనకు ఆ విషయాలు దొరకవు. రెండవది, చూచిన వాటిని కన్న వాటిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా ప్రాముఖ్యమైంది. అంటే సత్యసాక్షి అయి ఉండాలా, అంటే దాంట్లో అబద్ధం కలగకూడదు, కలిపి చెరిపేటిదిగా ఉండకూడదు. పైన ఆయన ప్రభువు చూసిన సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా సత్యమునే ఆయన చెప్పాలి. అందుకనే నమ్మకమైన సత్యసాక్షి అని యేసు ప్రభువుకు పేరు. ఎన్ని విషయాలు పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, 3 ఆకాశాలు అని. అవునా? మొదటి ఆకాశము పక్షుల వరకే, పక్షులు ఎగిరేంత వరకు మొదటి ఆకాశం, విమానాలు ఎగిరేంత వరకు. రెండవ ఆకాశము అంతరిక్షం, రాకెట్లు గ్రహాల దగ్గరికి పోయి వస్తాయి. ఆ గ్రహం ఈ గ్రహం అని అంగారక గ్రహం కూడా పోయి వస్తూ ఉంటాయి, అంతవరకే. దానికన్నా పైన ఉన్నది 3వ ఆకాశం. అక్కడ ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆశీనుడై ఉన్నాడు. పరలోక పట్టణం అక్కడ ఉంది, పరలోకం అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళినవాడు ఆత్మవశుడై యోహాను చూశాడని గతంలో చెప్పాను, 4:1 ప్రకారం, ప్రకటన 4:1 ప్రకారం. అలాగనే పౌలు కూడా 2 కొరింథీ 12:1 ప్రకారం ఆయన మధ్యాకాశం 3వ ఆకాశంలో కొనిపోబడినని చూశాను. అయితే ఆయన చూసిన సంగతులు చెప్పడానికి ఆయన నా వల్ల కాదన్నాడు. అయితే యోహాను మాత్రం చెప్పగలుగుతున్నాడు. భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరలోక సంగతులన్నింటిని గురించి చెప్పారు. పరలోకం అంటే ఇలా ఉంటుంది, తండ్రి అంటే ఇలా ఉంటాడు, ఆడక్కడ సత్యం ఇది, మనం ఉండబోయేది అక్కడ, మన స్థలం అది, మనమంతా ఆయన సంబంధులము అని అన్నీ వివరించాడు. కానీ మానవులకు అర్థం కావట్లే ఆ విషయాలు. ఎందుకంటే ఆయన చెప్పేది పరలోకపు సంగతులు, భూ సంగతులు కాదు. మన దేశంలో రాజకీయాలు చెప్పమంటే మనం బ్రహ్మాండంగా చెప్తాం, ఆసక్తిగా వింటాం. పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. మనం చూడని సంగతులు అవి, మనం వినని సంగతులు అవి. రెండవది, మన ఊహకు మించిన సంగతులు అవి, అయినా అవి సత్యమే. ఎందుకనగా ఆయన నమ్మకమైన సత్యసాక్షి అయి ఉన్నాడు. ఆయన చెప్పేటి సత్యమే. పరలోకం ఉంది, శుద్ధ సువర్ణమైన పట్టణం ఉంది, అక్కడ గదులు సిద్ధం చేయుచున్నాడు, తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ 3వ ఆకాశాన్ని మనం ఎవరూ కొనిపోబడలేదు. ఈ శరీరము అంతవరకు పోదు. హనోకు కూడా నడిచి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను 2వ ఆకాశం దాకా పోయి ఉంటాడు, అంతకన్నా ఎక్కువలే. ఆ తర్వాత ఏలియా కూడా కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ఎంతవరకు పోయినాడో చెప్పలేం. 3వ ఆకాశాన్ని కొనిపోబడి ఎనికి రావ ఆత్మవశులైపోయినటువంటి పౌలు, యోహాను తప్ప ఇంకెవరు లేరు. ఆ సంగతులను చూసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన పరలోకవాసి, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ సంగతులన్నీ ఆయన చూసినాడు, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వాటిని వివరించాడు. ఈ సంగతిని మనం గుర్తెరగాలి. ప్రభువు పరలోక వాసి, ఆయన పరలోకమే ఆయన స్థానం. ఆయన టెంపరవరీగా మన కోసము కొంతకాలం ఇక్కడ ఉండిపోయినాడు తప్ప
ఆయన పరలోకము ఆయనకు తెలుసు, ఆ సంగతులు ఆయనకు తెలుసు. ఆయన సత్యసాక్షి మనకు వివరించినాడని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని దృష్టికి ఆది అయిన వాడు, దీని గురించి మనం ధ్యానం చేశాం. ఆయనే ఆది, అవునా? ఆయనే ఆది అంతం. కొలసై పత్రికలో ఒక మాట ఉంది, చదువుతాను, నేను ముగిస్తాను. 1:16 కొలసై పత్రిక 1:15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సర్వ సృష్టి నిర్మాణకుడు ప్రభువే. సర్వ సృష్టి నిర్మాణకుడు ప్రభువే. అదే అంటాడు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు. ప్రకటన 1:18 భయపడకము, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు మృతుల లోకం యొక్క పాత చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మొదటివాడు, కడపడివాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన మాటలు సత్యము, ఆయన ఆమెన్ అనువాడు, ఆయన సర్వ సృష్టి నిర్మాణకుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి విషయాలు ఆయన ఎరిగినటువంటి వాడు. మచ్చుకు 7 సంఘాలను గురించి ఆయన ఈ లోకానికి వివరిస్తున్నాడు. అందులో లవోదికీయ సంఘాన్ని గురించి ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి అయిన వాడు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు, ఆయన ఈ సంఘాన్ని గురించి వివరిస్తున్నాడు. ఈ ప్రభువుకు నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, మనందరి సంగతులు తెలుసు, మన సంఘాల సంగతి తెలుసు. ప్రభువుకు ఇష్టపూర్వకముగా ఆయన మాటలలో మనం బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే వారంగా ఈ లోకంలో మనం సాగవలసిన వారంగా ఉన్నాం. ఈ లవోదికీయ సంఘాన్ని గురించి ఆయన ఏం మాట్లాడతాడో వచ్చే పాఠంలో మనం విందాం. దేవుడి వాక్యము మన కొరకు దీవించునుగాక. ఆమెన్. మీకందరికీ వందనాలు. థ్యాంక్ యూ.